అందరికీ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ కొన్ని ఫ్యూ పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను నేను క్రియేషన్ గురించి, కంటెంట్ క్రియేషన్ గురించి. నేను ఛానల్ పెట్టినప్పటి నుంచి చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ వచ్చా. మన రైట్ వింగ్ కంటెంట్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే విషయంలో. స్క్రిప్టింగ్ స్టైల్ ఫస్ట్ నాది చాలా డిఫరెంట్గా ఉండేది. నేను చాలా ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్లో చూసి యాక్చువల్లీ అటు వెళ్దాం అనుకున్నవాడిని. ఒక వీడియో సర్ఫేస్ అయింది, రామాయణం మీద వక్రీకరించి ఇవన్నీ చేశారని చెప్పి దానికి రియాక్షన్ ఒకటి ఇచ్చాను నేను. సో అక్కడ నాకు వచ్చిన సాటిస్ఫాక్షన్ ఇంకా కంటిన్యూ చేద్దామని చెప్పి అలా నేను హిందుత్వ ఇన్ఫ్లుయెన్సర్ అయ్యా. సో అక్కడి నుంచి స్టోరీ టెల్లింగ్ అనేది డిఫరెంట్ వేస్లో నేను హిస్టరీ గురించి మాట్లాడాను. అలాగే లెఫ్ట్ వింగ్ చేసే ప్రోపగేండాకి కౌంటర్ ఇస్తూ వచ్చాను. సో ఈ ప్రాసెస్లో నేను నేర్చుకున్నది ఏంటంటే, జనాలకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్, అంతకు మించి ఏదీ లేదు. మనం ఎంత మోటివేట్ చేయనివ్వండి, ఎన్ని చెప్పనివ్వండి, వాడు అల్టిమేట్లీ రాత్రి పడుకున్నప్పుడు వాడి కుటుంబం, వాడి ఫుడ్ అంతే. దేశం ఎటు వెళ్తున్నా సరే వారికి సంబంధం లేదు. సో మనం ఈ కంటెంట్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అంటే, ఓన్లీ వే ఈదర్ స్టోరీ టెల్లింగ్లో మనం రాజమౌళి అయిపోవాలి, లేదా ఫేమస్ ఫేసెస్ని పెట్టుకుని తీసుకోవాలి. సో నేను చేసే పని ఏంటంటే, ఈ కౌంటర్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ప్రాపగెండా చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను పర్సనల్లీ ఎప్పుడు టార్గెట్ చేయను, కానీ ఐ జస్ట్ కౌంటర్ దేర్ ఒపీనియన్స్. మన ఒపీనియన్ ఖచ్చితంగా కౌంటర్ చేయాలి, ఎందుకంటే వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు మన వాళ్ళే ఉన్నారు. వాటేంటి, ఒక హిందూ నేమ్ పెట్టుకుని హిందూ సింపథైజర్ కింద మీ క్యాస్ట్ సిస్టమ్లో ఇలా జరుగుతుంది తమ్ముడు, అది నేను మీకు ఉన్నాను, మీ వాళ్ళంతా ఎక్స్ట్రీమిస్ట్, ఇవన్నీ చెప్పుకుని మనల్ని మ్యానిపులేట్ చేస్తున్నారు. సో మనం ఇప్పుడు వాడి వీడియో చూసిన వీడిని మనం మళ్ళీ మార్చాలి, లైక్ గర్వాప్సి అనుకోండి. అలా చెయ్యాలి అంటే ఫస్ట్ ఇదిగో తమ్ముడు, వీడి ఆబ్జెక్టివ్ ఇది, ఇతనికి మేబీ ఇది ఒకటి ఉండొచ్చు అని మన పర్సనల్ లెవెల్ ఎప్పుడు వెళ్ళకూడదు. ఫస్ట్ థింగ్, పర్సనల్ ఇన్సల్ట్స్ ఆర్ డిరోగేటరీ లాంగ్వేజ్ కానీ ఇలాంటివి ఏం యూజ్ చేయకుండా, జస్ట్ అతను వీడియో మీద ప్రజెంట్ చేసిన ఆ ఒపీనియన్ని ఫ్యాక్ట్ బేస్డ్ అనాలిసిస్ ఇచ్చి దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ అని చెప్తే అది జనాలు అర్థం చేసుకుంటారు. సో అంతకుమించి మనం లైన్ అయితే క్రాస్ చేయకూడదు, అది ఫస్ట్ థింగ్. అండ్ స్క్రిప్టింగ్ స్టైల్ కూడా, మనం స్టోరీ నరేషన్ ఏదైతే ఉందో అది సినిమా స్టైల్లో ఉండాలన్నమాట. అండ్ రాకా గారు చెప్పినట్టు ఆ బడ్జెట్ అనేది మనం లోవర్ చేసుకుంటూ వెళ్ళి తెలివిగా చేసుకుంటేనే మనకి పని అవుతుంది. లేదు రిస్క్ చేస్తా నేను రాజమౌళి అయిపోతానంటే ఖచ్చితంగా కొలాప్స్ అయిపోతాం. అండ్ థర్డ్ థింగ్, వినోద్ అన్నది కానివ్వండి, అమోఘ్ అన్నది కానివ్వండి, ఛానల్స్. వినోద్ అన్నది అయితే ఛానల్ ఎగిరిపోయింది, అమోఘ్ అన్నదేమో నేను అప్పుడు ఇంకా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయలేదు, వీళ్ళిద్దరూ ఫామ్లో ఉన్నప్పుడు. వీళ్ళే నా ఇన్స్పిరేషన్ అండ్ చాలామంది ఉన్నారు ఇంకా. సో వీళ్ళ వీడియోస్ చూస్తూ నేను ఓకే ఇది జరుగుతుందా, అది జరుగుతుందా. ఇప్పుడు హిందూ జనశక్తి వాళ్ళేమో ఓకే క్రిస్టియన్ కన్వర్షన్ మాఫీ ఎంత చేస్తుందా. అప్పుడు నేను జస్ట్ బేబీ స్టెప్స్ అనమాట నాకు ఇందులోకి ఎంటర్ అయ్యా. ఆ తర్వాత నేను ఫ్రమ్ ఆంధ్ర, సో అక్కడ పాలిటిక్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అప్పుడు ఐఎస్ఆర్సీపీ చేసిన అద్భుత కార్యాలు ఇవన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఖచ్చితంగా ఇది 10 మందికి తెలియాలనే ఉద్దేశంతో నేను ఇవన్నీ ఎక్స్పోజ్ చేస్తూ వస్తున్నాను. బట్ నాకు తెలియదు ఈ వే ఎటు వెళ్తానో నాకే తెలియదు. అండ్ ఫస్ట్ థింగ్, యూట్యూబ్ ఈజ్ నాట్ మై ప్యాషన్, యూట్యూబ్ ఈజ్ నాట్ మై ఎండ్ గోల్ ఆల్సో. నేను యూట్యూబ్లో ఎంతకాలం ఉంటానో నాకు తెలియదు, బట్ ఉన్నంతకాలం. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ హూ ఇన్స్పైర్డ్ మీ హియర్. యాక్చువల్లీ నేను దానివల్లే నేను ఇదంతా కంటెంట్ చేస్తూ వెళ్తున్నాను, బట్ ఇంకా చాలా వీడియోస్ చేస్తానని అనుకుంటున్నాను. అండ్ కమింగ్ టు స్మార్ట్, రీసెంట్లీ నేను జాయిన్ అయ్యి చాలా తక్కువ కాలమైంది. అండ్ వాళ్ళు నాకు ఒక అవకాశం ఇచ్చారు, అదేంటంటే ఈషా రిట్రీట్కి తీసుకెళ్ళి నాకు ఫస్ట్లో నాకు జనాలతో ఇంటరాక్షన్స్ ఇవన్నీ చాలా కొత్త. సో అక్కడ నెట్వర్కింగ్ ఉంటుంది, మీరు రండి అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఓకే మనం కూడా నలుగురిని కలిస్తేనే కదా ఏదైనా బెనిఫిట్ ఉంటుంది అని చెప్పి అక్కడికి వెళ్తే, సో ఆల్ ఓవర్ ఫ్రమ్ ఇండియా చాలామంది వచ్చారు. ఇక్కడ మన స్టేట్ని తెలుగు నేను ఒక్కడనే, బట్ రెస్ట్ అంతా నార్త్, తమిళనాడు వీళ్ళందరూ వచ్చారు. చాలామంది క్రియేటర్స్ని కలిశాను. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే చాలా ఒపీనియన్స్ నాకు వచ్చాయి అనమాట. చాలామంది గుడ్ ఫ్రెండ్స్ అయ్యారు. అండ్ వాళ్ళందరూ కూడా చిన్న వాళ్ళు కాదు, మేజర్స్, ఆర్మీ మేజర్స్, పెద్ద ఆథర్స్ వీళ్ళందరూ. సో ఈ స్మార్ట్ అప్పుడు తెలిసింది నాకు, స్మార్ట్ ఇలాంటి, ఇప్పుడు అమోఘ్ అన్న ఎప్పటి నుంచో మెంబర్గా ఉన్నా సరే హీ డజంట్ నో అబౌట్ ఈ ఏముంటాయి ఇందులో, స్మార్ట్ బెనిఫిట్స్ ఏంటి ఇవన్నీ ఇంతకుముందు తెలియదు. సో ఇదేంటంటే బేసిక్గా ఫైనాన్షియల్లీ మనకి రీసెర్చ్ గ్రాంట్స్ ఉంటాయి. రీసెర్చ్ గ్రాంట్స్ ఏంటంటే మనం హిందుత్వ రైట్ వింగ్ కంటెంట్, నాట్ కౌంటరింగ్, నేను అది ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుసుకున్నాను. నా కౌంటర్ వీడియోస్ కానీ ఏది దానికి బెనిఫిట్ ఏమి ఉండదు, అది కొట్టి చేసుకోవడమే. సో బేసిక్గా హిస్టరీ, మన ఒరిజినల్ హిస్టరీ, అలాగే ఇక్కడ డెమోగ్రాఫిక్ చేంజెస్ ఆర్ ఈ టైప్ ఆఫ్ కంటెంట్ ఏదైతే ఉందో అది మనం ఒరిజినల్ విత్ ఫ్యాక్ట్స్ చెప్తే దానికి సపోర్ట్ ఉంటుంది. అండ్ అలాగే స్టూడియో బిల్డ్ చేసుకుంటున్నా ఆర్ ఇంకేమైనా మీరు
మీకు ఏదైనా కంపెనీ సెటప్ చేసుకుంటున్నా సరే, స్టార్టప్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్, దానికి స్మార్ట్ మీకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తుంది. సో అది మాత్రం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. అండ్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చిన స్మార్ట్కి వన్స్ అగైన్ థ్యాంక్స్. యా, దట్స్ ఆల్. ఐ విల్ క్లోజ్ దిస్. థ్యాంక్ యూ.